Hello, if you are aiming for a government job, you might be looking into different strategies. But RS Academy is here in front of you where excellence meets aspirations. Welcome to RS Academy. I am Narendra Deepak in front of you to take up NTPC Biology. Here we go with the previous year questions. These are the questions related to vitamins. Let us answer this very quickly in a short span of time. What is the common name of E300? What is the common name of E300? E300 యొక్క సాధారణ పేరు ఏమిటి? వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ బి and vitamin A. So here we have vitamin C as the answer. Vitamin C అనేది citrus fruits లో ఉంటుంది or citrus fruits contain vitamin C. దీని scientific name వచ్చేసి ascorbic acid. Ascorbic acid. Ascorbic acid. Which vitamin promotes the absorption of calcium in our body? ఇది చాలా సింపుల్ క్వశ్చన్. కాల్షియం అంటే మనకు గుర్తు రావాల్సింది వైటమిన్ డి. సో అది మనం డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. శరీరంలో కాల్షియం శోషణను ఏ వైటమిన్ ప్రోత్సహిస్తుంది? ఆప్షన్స్ ఆర్ వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ బి అండ్ వైటమిన్ బి6. సో జస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం వైటమిన్ డి సైంటిఫికలీ క్యాల్సిఫెరాల్ అంటారు. వైటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటారు. ఈ క్యాల్సిఫెరాల్ అనేది సన్షైన్ వైటమిన్, సన్షైన్ వైటమిన్ అని కూడా అంటారు. ఈ క్యాల్సిఫెరాల్ శరీరంలో లోపించడం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ క్యాల్సిఫెరాల్ పీపుల్ మే హ్యావ్ రికెట్స్. ఇట్స్ అబౌట్ సాఫ్ట్ బోన్స్. సో కాల్షియం ని మన శరీరంలోకి శోషణ చేయగలిగే ఒకే ఒక్క వైటమిన్ వైటమిన్ డి. నెక్స్ట్, కోబాలమైన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విచ్ వైటమిన్? కోబాలమైన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విచ్ వైటమిన్? కోబాలమైన్ ఏ వైటమిన్ లో ఉంటుంది? ఫస్ట్ వన్ వైటమిన్ బి12, వైటమిన్ బి5, వైటమిన్ బి3, వైటమిన్ బి1. కోబాలమైన్, వైటమిన్ బి12 యొక్క సైంటిఫిక్ నేమ్ సైనకోబాలమైన్. సైనకోబాలమైన్. దిస్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ఇంటెస్టైన్. ఇది మన ఇంటెస్టైన్ లో సింథసైజ్ అవ్వబడుతుంది. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ నర్వస్ ప్రాబ్లమ్స్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ DNA. సో వైటమిన్ B12 is our answer. Vitamin B12 is called cyanocobalamin. Coming to the next question. Which vitamin activates proteins and calcium essential for blood clotting? రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లు మరియు కాల్షియంను ఏ వైటమిన్ సక్రియం చేస్తుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ vitamin K, vitamin B1, vitamin D and vitamin C. Vitamin K, scientifically it is called as phylloquinone. Phylloquinone. Vitamin K is scientifically called as phylloquinone. Vitamin B1 is scientifically called as thiamine.
Vitamin D, just now we discussed. What is the chemical name of vitamin D? Yes, it is calciferol. Calciferol. And what is the chemical name of vitamin C? Just now we discussed. It is ascorbic acid. Ascorbic acid. Okay. Phylloquinone is the vitamin that activates proteins and calcium that is responsible for clotting of blood. So our answer is vitamin K. Vitamin K helps in clotting of blood. Which type of sugar is responsible for sweetening in fruits? పండ్లల్లో తీయగా మారటానికి ఏ రకమైన చక్కెర కారణమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ ఫ్రక్టోజ్, మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్. ఈ ఫ్రక్టోజ్, మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ వీటన్నిటిలో దిస్ లాక్టోజ్ ఈజ్ కాల్డ్ మిల్క్ షుగర్. మిల్క్ షుగర్. లాక్టోజ్ అనేది పాలల్లో ఉంటుంది, దాన్ని మిల్క్ షుగర్ అంటారు. సుక్రోజ్ ఇది షుగర్ కేన్ లో ఉంటుంది, షుగర్ కేన్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ కేన్ షుగర్. కేన్ షుగర్. ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ is the simplest carbohydrate. Simplest carbohydrate. Fructose is the simplest carbohydrate. Glucose. గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా C6H12O6. అలాగే ఫ్రక్టోజ్ కూడా దాని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి C6H12O6. గ్లూకోజ్ ఎలాగైతే ఉంటుందో ఫ్రక్టోజ్ కూడా అలాగే ఉంటుంది, కానీ వీటి రెండిటి మధ్యన డిఫరెన్స్ వచ్చేసి గ్లూకోజ్ లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, ఫ్రక్టోజ్ లో కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. అవి రెండే. సో అవర్ ఆన్సర్ ఈస్ స్వీటనింగ్ కి కారణమయ్యే వైటమిన్, స్వీటనింగ్ కారణమయ్యే షుగర్ ఫ్రక్టోజ్. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ సి కాజెస్. వైటమిన్ సి లోపం వల్ల మనకు ఏ డిసీజ్ వస్తుంది? ఫస్ట్ వన్ గాయిటర్. గాయిటర్ అనేది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్ వస్తుంది. నెక్స్ట్, లాస్ ఆఫ్ విజన్. లాస్ ఆఫ్ విజన్ అనేది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. బెరిబెరీ అనేది వైటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ స్కర్వీ. Scurvy is a disease which is caused due to the deficiency of vitamin C. Next question. Which vitamin deficiency causes scurvy? So just you try to guess. So vitamin A, vitamin B6, vitamin K and vitamin C. So let us see here. మనకు ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అనేది, బికాజ్ ఇట్ ఈస్ వెరీ రిపీటెడ్లీ ఆస్కింగ్. ప్రీవియస్ క్వశ్చన్ లో చూస్తే డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ సి కాజెస్ అని అడిగారు, ఇక్కడ విచ్ వైటమిన్ డెఫిషియన్సీ కాజెస్ స్కర్వీ అని అడిగారు. అక్కడ డిసీజ్ ఇవ్వలేదు, ఇక్కడ డిసీజ్ ఇచ్చారు. దట్స్ ద డిఫరెన్స్. సో ఎప్పటికీ వైటమిన్ సికి సంబంధించిన క్వశ్చన్ ఇంపార్టెంట్. హియర్ వైటమిన్ ఏ, సైంటిఫికలీ దీన్ని రెటినాల్ అంటారు. రెటినాల్. నెక్స్ట్ వైటమిన్ B6, దీన్ని సైంటిఫికల్లీ పైరిడాక్సిన్ అంటారు. పైరిడాక్సిన్. నెక్స్ట్ వైటమిన్ కే. వైటమిన్ కే ని సైంటిఫికల్లీ ఫిల్లోక్వినోన్ అంటారు. ఫిల్లోక్వినోన్. అండ్ వైటమిన్ సి ని సైంటిఫికల్లీ ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు.
ఇప్పుడు మన ఆన్సర్ విచ్ వైటమిన్ డెఫిషియన్సీ కాజెస్ కర్వే అంటే ఆన్సర్ వచ్చేసి వైటమిన్ సి. వాళ్ళు ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా ఇవ్వచ్చు. సో ఆన్సర్ కెన్ బి వైటమిన్ సి, ascorbic acid. Next, which of the following is the highest source of vitamin A? Which of the following is the highest source of vitamin A? క్రింది వాటిలో వైటమిన్ ఏ యొక్క అత్యధిక మూలం ఏది? సో ఫస్ట్ ఆప్షన్ is orange, నారింజ. సెకండ్ ఆప్షన్ is cauliflower. థర్డ్ ఆప్షన్ is carrot. ఫోర్త్ ఆప్షన్ is sugarcane, చెరుకు. సో మనకు తెలుసు వైటమిన్ ఏ ఎక్కువగా క్యారెట్స్ లో ఉంటుంది. వైటమిన్ ఏ ఈస్ ప్రెసెంట్ ఇన్ క్యారెట్స్. వైటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రెటినాల్. వైటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రెటినాల్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ క్యారెట్స్. Megaloblastic anemia is caused by the deficiency of which vitamin? Megaloblastic anemia ఏ వైటమిన్ లోపం వల్ల వస్తుంది? వైటమిన్ B2, వైటమిన్ సి, వైటమిన్ బి అండ్ వైటమిన్ ఏ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ B2 ఇచ్చారు, వైటమిన్ బి ఇచ్చారు. సో we should not go for vitamin B2 because the answer is vitamin B12. Vitamin B12 is cyanocobalamin. Vitamin B12 is cyanocobalamin. ఇక్కడ వైటమిన్ B2 కి ఎందుకు పోకూడదు అంటే ఇట్ ఈస్ స్పెసిఫై చేశారు కాబట్టి వైటమిన్ B2 అని మనం దానికి వెళ్ళకూడదు. సో వైటమిన్ B2 యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రైబోఫ్లావిన్. వైటమిన్ B2 యొక్క సైంటిఫిక్ నేమ్. సో వైటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ ఒకసారి గెస్ చేయండి. రైట్, ascorbic acid. నెక్స్ట్, వైటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ ఒకసారి గెస్ చేయండి. ఇట్ ఈస్ రెటినాల్. సో అవర్ ఆన్సర్ ఈస్ వైటమిన్ B12 అండ్ ఇట్ ఈస్ cyanocobalamin. ఇక్కడ స్పెసిఫై చేశారు కాబట్టి మనం వైటమిన్ B2 కి వెళ్ళట్లేదు. సో థ్యాంక్ యూ.